నువ్వు ఎన్ని రోజులు ప్రార్థనకు వచ్చేస్తున్నావు దేవుడికి అనవసరం. నీలో లోపాలు ఏమున్నాయో అవి దేవుడికి కావాలి. ఏం కావాలమ్మా? నీలో లోపాలు ఏమున్నాయో అవి చూడాలి దేవుడు. దేవుడు ఏం చూస్తాడో అసలు మనుషుల హృదయాలు ఏం చూస్తాడో? చెడేమన్నా ఉందా అన్నది మాత్రమే చూస్తాడు. మంచిదానివా కదా తర్వాత సంగతి. నీలో చెడేదన్నా ఉన్నదా అని మాత్రమే చూస్తాడు. ఎందుకంటే మంచి అనేటువంటిది ప్రారంభ దశ నుండి ఉన్నది. ఈ చెడు అనేటువంటిది మధ్యలో వచ్చింది కనుక ఈ చెడు ఏమన్నా ఉన్నదా లేదా అనేది దేవుడు ఏం చేస్తాడో పరిశీలన. ఈ చెడు ఉన్నది పరిశీలన చేసి నిన్ను గద్దించి నేను హెచ్చరిస్తే, ఆ చెడు నువ్వు తీసేస్తే ఆటోమేటిక్గా నువ్వు పరిశుద్ధురాలువే. ఆటోమేటిక్గా మనం ఏంటమ్మా? పరిశుద్ధురాలమే, పరిశుద్ధుడమే. మరి అపరిశుద్ధంగా ఉన్నట్లుగా, అపవిత్రంగా ఉన్నట్లుగా ఒకవేళ దేవుడికి కనపడితే దేవుడు ఏం చేస్తాడంటే, మనం ఎంత భక్తిని పై రూపంలో చూపించినా ఆ వ్యక్తిని దేవుడు అపవిత్రురాలుగానే చూస్తాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ నేర్చుకునే వాళ్ళు, క్రైస్తవులు ఉన్నవారు